హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గర్ల్ ప్రపోజ్ చేస్తున్నట్లు అలానే బాయ్ ప్రపోజ్ చేస్తున్నట్టు స్క్రీన్ మీద 3D ఇమేజ్ని మీరైతే చూశారు కదా. ఇదే విధంగా మీరు కూడా మీ నేమ్తో ప్రపోజ్ చేస్తున్న ఇమేజెస్ని ఏ మొబైల్ అప్లికేషన్ యూస్ చేయకుండా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మొబైల్లో గూగుల్ ఆర్ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేశాక మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇమేజ్ క్రియేటర్ అనే ఫస్ట్ లింక్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మైక్రోసాఫ్ట్ బింగ్లో మన జీమెయిల్తో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. కింద జాయిన్ అండ్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. మీకు అకౌంట్ లేనట్టయితే కింద క్రియేట్ వన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక జీమెయిల్తో లాగిన్ అయ్యాక మన జీమెయిల్కి ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి 3D ఇమేజ్ ఎలా కావాలో మనం ఇక్కడ ప్రాంప్ట్ అనేది టైప్ చేయాలి. నేను ఏ ప్రాంప్ట్ టైప్ చేశానో మీరు కూడా సేమ్ అదే ప్రాంప్ట్ని టైప్ చేయండి. టైప్ చేశాక కింద క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి 3D ఇమేజ్ అనేవి జనరేట్ అవుతాయి. జనరేట్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ అయితే టైం పట్టుద్ది. ఫ్రెండ్స్, ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, బాయ్ ప్రపోజ్ చేస్తున్నట్లు ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి. సపోజ్ మీకు బాయ్ ప్లేస్లో గర్ల్ ప్రపోజ్ చేస్తున్నట్లు కావాలంటే బాయ్ ప్లేస్లో గర్ల్ అని అయితే టైప్ చేయండి. ఇప్పుడు నేను వేరే నేమ్తో ఇమేజెస్ అనేవి జనరేట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఏ నేమ్తో కావాలంటే ఆ నేమ్ అనేది మనం అక్కడ టైప్ చేస్తే మనకి 3D ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, మనకి ఇమేజ్ అనేవి ఈజీగా అయితే జనరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇమేజ్ మీద క్లిక్ చేయండి. పైన మీకు క్రియేట్ ఆప్షన్ పక్కన 0 అని చూపిస్తుంది కదా, అక్కడ డైలీ 15 క్రెడిట్స్ అయితే ఉంటాయి. మనం 15 ఇమేజ్ మాత్రమే క్రియేట్ చేసుకోగలం. ఇమేజ్ ఓపెన్ చేసి ఫింగర్తో ట్యాప్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ అనేవి గ్యాలరీలోకి ఈజీగా అయితే డౌన్లోడ్ అయిపోతాయి. ఫ్రెండ్స్, మనం ఇలా ఈజీగా 3D ఇమేజ్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.